హలో ఎవలేదే లోనా అన్నా నాకు లోన్ ఏటి వద్దన్నా నేను చదువుకుంటాను ఉద్యోగం కూడా చేయలేదు ఏటే నేను కట్టక్కర్లేదా అయ్యా తెల్లరిసరి నీకు దొరకలేదు కలగానే ఏటే నాకు సొంత ఇల్లు ఉంది కారు కూడా ఏటి అక్కర్లే కాబట్టి నాకు లోన్ కూడా వద్దు నువ్వు ఫోన్ పెట్టిరయ్యా ఓ రేటే తినేస్తానువా ఏటే ఎంజాయ్ చేయడానికి లోన్ ఇస్తావా డేటింగ్కి వెళ్ళాలా తిరిగి డబ్బులు కట్టక్కర్లేదా టూర్లకు కూడా వెళ్ళాలా బాగుంది కానీ అయ్యా నీకు మంచి అక్షాకాలం ఉంది కానీ ఫోన్ పెట్టి అమ్మా మీరు కూడా నాలాగే ఆశ్చర్యపోతానరా కానీ రష్యాలోని ఇప్పుడు అదే టెంట్ నడుస్తుంది జనాభాను పెంచడానికి అక్కడ ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అని ఒక కొత్త శాఖను ఏర్పాటు చేస్తుంది ప్రతి సంవత్సరం రష్యాలోని పుట్టే వాళ్ళు తగ్గిపోతుంటారు ఇంకో పక్క ఉక్రెయిన్ యుద్ధం వలన రోజు రోజుకి చచ్చిపోతున్న వాళ్ళు పెరిగిపోతుంటారు ఈ సంవత్సరం మొదటి 6 మాసాల్లో 5,99,600 మంది పుట్టారు రష్యాలో గత సంవత్సరం ఇదే టైంతో పోల్చుకుంటే 16,000 మంది తక్కువ ఈసారి అందుకే జనాభాని ఎలాగైనా పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది రాత్రి అంతా ఇంటర్నెట్ తీసేయాలని ఒక ప్లాను రాత్రి 10 నుంచి 2 గంటల వరకు కరెంటు తీసేయాలని ఇంకొక ప్లాను ఇలాగ చేస్తే భార్యాభర్తలు ఎక్కువసేపు కలిసి ఉంటారని ప్రభుత్వం ఆలోచన ఇంట్లోని ఖాళీగా ఉన్న లేడీస్కి కూడా ప్రభుత్వం జీతం ఇవ్వాలనుకుంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా హనీమూన్కి వెళ్తే వాళ్ళ హోటల్ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని ప్లాన్ చేస్తుంది కుర్రోళ్ళు ఎవరైనా డేటింగ్కి వెళ్తానంటే 6,000 రూపాయలు చెప్తాను అనుకుంటుంది అయితే ఇవన్నీ ప్రతిపాదనల దగ్గరే ఉన్నాయి పూర్తిగా అమలు కాలేదు మరి ఇప్పుడు అమలు అవుతాయి అనేది చూడాలి